ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి నిర్వహణలో తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించిన డాక్టర్ న్యూటన్ కొండవీటి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం. కోనసీమ జిల్లా టేకి గ్రామంలోని ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తిలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉత్సాహంగా మెగా శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. విశాఖపట్నం పాత గాజువాకలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబోతున్న ధ్యాన మహాయజ్ఞం 2లో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ న్యూటన్ కొండవీటి. ధ్యాన మహాయజ్ఞం వంటి కార్యక్రమాలు అద్భుతంగా మనల్ని మనం వృద్ధి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల్లో ధ్యానులు తప్పకుండా పాల్గొనాలని సూచించారు. తిరుపతిలో ఆగస్టు 22 నుంచి జరగబోతున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి మాస్టర్, ధ్యానులు, జ్ఞాన పిపాసకులు అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ధ్యాన మహాయజ్ఞము 2వ ఎడిషన్ ఇది తిరుపతిలో జరగబోతుంది. పిఎంసి నిర్వహణలో పిఎస్ఎస్ఎం సహకారంతో ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్ఫూర్తితో మరి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. వేదిక వచ్చేసి మహతి ఆడిటోరియం, టౌన్ హాల్ ఎదురుగుండా, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. సో 22వ తేదీ నుంచి మరి 2 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 28వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. అంటే అందరూ కూడా ఇది ఒక గొప్ప సజ్జన సాంగత్యం లాగా అందరూ మాస్టర్సు, ధ్యానులు, జ్ఞాన పిపాసకులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటివి వెరీ రేర్ ఆపర్చునిటీస్. అలాంటి ధ్యాన యజ్ఞాలు ఎక్కడైతే కండక్ట్ చేయబడతాయో మనం ఆ యజ్ఞంలో భాగంగా ఉండాలి. ఎంతో మనల్ని మనం వృద్ధి చేసుకోవడానికి, మన ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందరకు వెళ్ళడానికి ఇలాంటి సమ్మేళనాలు, ఇట్లాంటి సంజన సాంగత్యాలు, ఇలాంటి ధ్యాన యజ్ఞాలు మనకి చాలా ఉపయోగపడతాయి. వార్మ్ వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సావిత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి పటేల్ నగర్ లోని వారి నివాసంలో జ్ఞాన సప్తాహ యజ్ఞం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనూజ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అందరూ నిరంతరం ధ్యానం చేయాలని, అలాగే ప్రతి ఒక్కరికి ధ్యానం, శాకాహారం గురించి వివరించి ధ్యాన మార్గంలోకి తీసుకుని రావాలని సూచించారు. అలాగే పిఎంసి నిర్వహణలో తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆగస్టులో నిర్వహించబోతున్న ధ్యాన మహాయజ్ఞం 2లో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు. ప్రపంచ శాంతి కొరకు ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో జరగనున్నది కనుక కుటుంబ సమేతంగా బంధువులు, చుట్టాలు అందరూ స్నేహితులతో సహా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రేపు ఆగస్టు 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరగనున్నది. ఈ మహా అద్భుతమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ ధ్యానులకి జ్ఞానబోధ చేశారు. శాస్త్రం చదివి సాధన చేసి అనుభవ జ్ఞానాన్ని పొందాలని సూచించారు. అహంకారం, మమకారం వలలో పడకూడదని భగవద్గీత శ్లోకాల ద్వారా చక్కగా వివరించారు. అలాగే ధర్మవరం పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు గూడూరు ఓబయ్య సందేశాన్ని ఇచ్చారు.
కోరారు. అనేటువంటి ఇంత బలవత్తరంగా మనిషిపైన ప్రభావం చూపిస్తామంటే ఇక పురుషార్థ నిశ్చయము, లోపల పరమాత్మ అనుభవము, ఆ జ్ఞానానుభవం అనేటువంటి ఏ రకంగా మానవుడు పొందేదానికి అవుతుంది. మరి మానవుడు పొందేదానికి అవకాశం లేనటువంటి జ్ఞానానుభవాన్ని ఎట్టి జ్ఞానవంతుడైన ఆ యొక్క స్వభావానికే వాడు లోనవుతాడు అన్నప్పుడు మరి అంతే వినడము ఇది తెలుసుకోవడం అంతా వేస్ట్ కదా. నువ్వు భగవద్గీత జ్ఞానం నాకేందుకు చెప్తాను, ఇట్లా నేనేందుకు తెలుసుకుంటాను? తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమి? ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఎందుకోసం ఉన్నట్టు, గురువు ఎందుకోసం ఉన్నట్టు, ఇదంతా ప్రయోజనం లేకపోకుండా అయిపోతుంది కదా. అంటే ఎంత అద్భుతంగా సూక్ష్మం చెప్పాడు మేడం నెక్స్ట్ శ్లోకంలో. ఇది సూక్ష్మంలో ఉందా మోక్షం? ఇది ఈ స్వభావం అనేటువంటిది అనేక జన్మలుగా నిన్ను బలవత్తరంగా నీ పేరు ప్రభావం చూపిస్తూ ఉన్నా ఈ స్వభావాన్ని దాటలేడు మానవుడం కాదయా, కష్టము అని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. దాటేదానికి మార్గం ఉంది, దాని సూక్ష్మాన్ని పట్టుకోవాలా. ఏమి సూక్ష్మం అంటే నెక్స్ట్ శ్లోకంలో మేడం ఎంత వండర్ఫుల్గా చెప్పాడో. ఓ అర్జున, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితౌ తయోర్నమ సమాగచ్చే తౌ హెస్య పరిపంక్తినౌ. ఇంద్రియములు ఇంద్రియార్థముల వల్ల నీకు కలిగినటువంటి సంయోగం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సంయోగం అనుభవం వల్ల నీలో ఒక రకమైనటువంటి రాగద్వేషాలు అనేటువంటివి, ఇష్టాలు అనేటువంటివి నీలో అనేక జన్మలుగా తయారైపోయి అవి స్వభావంగా మారిపోయినవయా. నీలో ఉండేటువంటి స్వభావాన్ని బట్టి నీ మనసులో భావన రావడం, ఆలోచన రావడము అనే దాన్ని నువ్వు పట్టుకోలేవు. నువ్వు జయించాలంటే ధ్యాన సాధన ఎక్కువ చేసుకుంటేనే మనకి రాగాన్ని మార్పు వస్తుంది. ధ్యాన సాధన మనం ఎంత ఎక్కువ చేస్తే అంత మన మానలో మార్పు వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, మన సమస్యలు కూడా తగ్గిపోతాయి. ధ్యానం చేసేది ఎందుకంటే నేను చేసినాను కాబట్టి దాదాపు 29 సంవత్సరాలు నేను ధ్యానం 90 ఏళ్ళు వచ్చాను. నాలో ఎంతో మార్పు వచ్చింది. అప్పుడు చాలా కోపము, ఈ ఆకారము, ఈర్ష్య, అసూయలు అన్నీ ఉండేది. అవి రావడం మనం చేసే కొద్దీ రావడం తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరు అంతే. మీకు కొత్తగా వచ్చిందారంటారు, ఒక సంవత్సరం మీకు తెలిసి చేసేదినా రోజు 1 గంట నీకు వచ్చే వీలు కాబట్టి ఇంట్లో పొద్దున సాయంకాలం 2 పూట వీలైతే కాండి, లేదా ఇంట్లో చేసుకున్నా 1 పూట చేసుకున్నా కానీ ఆ మీలో మార్పు వస్తుంది. పట్టుదలగా చేయాలి, ప్రతిరోజు చేస్తాను, ఏదో 2-3 రోజులు చేసేది 2-3 రాకపోకుండా అనేది కాదు. కంటిన్యూగా చేయండి. 1 సంవత్సరం కొత్త ఎవరికైనా 1 సంవత్సరం చేయండి, అది మీకే మార్పు వస్తుంది. మీలోనే మార్పు వస్తుంది, ఆరోగ్యంలోనే మార్పు వస్తుంది, తర్వాత ఇంట్లో కూడా సమస్య కూడా తగ్గిపోతుంది. కోనసీమ జిల్లా టేకి గ్రామంలోని ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మంగారత్నం విచ్చేసి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతగా మంగారత్నం ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. అలా ప్రకృతి మాట అన్నదట, ఇదిగో చూడు అక్కడ ఆడుకునేవాడు ఉన్నాడు, బేదవాడు, ఆ దగ్గరికి వెళ్ళి పించుకురా అన్నాడట. పించుకొచ్చాడట. పించుకొచ్చిన తర్వాత ఇంకేం చెప్పిందట, నీకు ఏదైతే ఉందో అంతా ఆయనకు రాసేయి, నీకు ఏదైతే ఉందో నీకు ఏది కావాలనుకుంటున్నావు, నువ్వు ఏది పట్టుకెళ్తున్నావు అనుకున్నా అంతా ఆయన దానం చేసేయను. చేస్తాడా ఇడు? పట్టుకుని పోవాలనుకుంటున్నాడు కానీ చేద్దాం అనుకుంటున్నాడా? ఆ చేసేదే పట్టుకుపోతావు నువ్వని చెప్పినా సరే నేనే పట్టుకుపోవాలని. నువ్వు ఏది పట్టుకెళ్ళకూడదు అనుకుంటున్నావో అది ఇక్కడ నీ దగ్గర తీసుకోవాలన్నదా, అంతే అయిపోయింది. ఆ 2 మాటలు చెప్పేసి టైం అయిపోతుంది. పిఎంసి నిర్వహణలో తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆగస్టు 22 నుంచి నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిఎంసి డైరెక్టర్ బండి శ్రీనివాసరావు. హైదరాబాద్ నాంపల్లి పటేల్ నగర్ లోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ సావిత్రి నివాసంలో జరిగిన జ్ఞాన సప్తాహ యజ్ఞంలో ఆయన పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ ధ్యాన మహాయజ్ఞంలో ఉచిత వసతి భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ధ్యాన మహాయజ్ఞాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2వది జరగబోతుంది.
ఆగస్టు 2026 ఆగస్టు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 7 రోజులు జ్ఞాన మహాయజ్ఞం జరగబోతుంది. మీ అందరికీ ఇది ఆత్మీయ ఆహ్వానం. రండి మిత్రులారా, సకుటుంబ సమేతంగా మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ ఇది ఆత్మీయ ఆహ్వానం. అక్కడ వచ్చిన వారికి ఉచితంగా వసతి భోజన ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరగబోతున్నాయి. మరి మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యులందరితో పాటు ప్రతి ఒక్కరిని తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. నేను వెళ్తున్నా, మీరందరూ రండి. నేను వెళ్తున్నా, మీరందరూ రండి. థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ పత్రిజీ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ముళ్ళన్నీ పీకేస్తున్నాడట గురువు. సీమలు ఎత్తినాయట, విపరీతమైన నొప్పులు వస్తున్నాయట. ఒత్తుతున్నాడట గురువు సీమంతా బయటికి. ఒత్తుతుంటే ఏం నాయనా అన్నాడట. నొప్పిస్తున్నాయా అన్నాడట. ఆ శరీరం ఉన్నీలే స్వామి, నాకు ఆత్మవిద్య గురుజీ ఇంకా దగ్గరకు వచ్చిందంట. రోజు కిలోమీటర్లు ఉంటా నేను, నువ్వు అక్కడి నుంచి నడిచి రావాలి అంటాడంట. నడవడానికి అడిగే ఆత్మవిద్య కావాలి స్వామి అన్నాడంట. తిరిగి మళ్ళీ ఆయన విపరీత వేడి నీళ్ళు కాంచి పెద్ద కుండలో కింద మంట పెట్టి కుండలో పోయి కూర్చో అన్నాడంట. వనపర్తి పట్టణంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో మౌన ధ్యాన కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ మౌనం వలన మన మాట మంత్రం అవుతుందని తెలిపారు. మౌనం ద్వారా సానుకూల ఆలోచనలు వస్తాయని, మనపై మనకు విశ్వాసం పెరుగుతుందన్నారు. అలాగే మన సమస్యలను మనమే పరిష్కరించుకొని ఆనందంగా జీవించవచ్చునని తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు భాగ్యలక్ష్మి, మహేశ్వరి, రాధా, రాములు, ఉపేందర్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. నీకెంత నమ్మకం పెట్టుకున్నావు అవుతుంది అని అవల్ లెక్కలోకి వస్తాయి. సరే ఒకసారి అయ్యలేదు, ఇంకా కొద్ది రోజులు ఆగుదాం, 10 రోజులు ఆగుదాం, కానీ అదే సంకల్పం మీద ఉండాలి. సంకల్పం మారకూడదు. అది అయినాక మళ్ళీ ఇంకోటి చూద్దాం. కానీ 2-3 కోరుకుంటే కావట్లా, ఒకటే కోరుకో ఫస్ట్. అది అయినాక ఇంకోటి కోరుకుందో. కానీ ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి కోరుకుంటే పూట ఒకటి కోరుకున్నాం అనుకో, యూనివర్స్ ఏం చేస్తుంది అంటే వీళ్ళ మీదనే ధ్యాస లేదు. పూట ఒకటి కోరుకుంటున్నారు, ఏది ఇవ్వాలి వీళ్ళకు అని దాన్ని కొట్టేస్తారు. వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు దాన్ని. వీళ్ళు మంచిగా అయినాక కరెక్ట్ ఆలోచించుకున్నాక అప్పుడు దాన్ని వాళ్ళకి అందివ్వాలి. మనం ఏదైనా అప్లికేషన్ పెడితే కరెక్ట్ పెట్టాలి. ఒక ఆఫీస్లో నువ్వు అన్నీ ఉల్టపల్ట పెడితే ఆఫీసర్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక్కడ మనము ఏదైనా మనకు జరగాలి అంటే మనకు కన్ఫ్యూజ్ ఉండకూడదు. దాని క్లారిటీ ఉంచుకోండి, అప్పుడు అది సక్సెస్ అవుతుంది ఏదన్నా కానీ. మన తండ్రి భగవంతుడు మనకు అన్ని ఇచ్చిండు, మనకు అడగడానికి వస్తలేదు. ఇదే కన్ఫ్యూజ్, మనకు వేరే కన్ఫ్యూజ్ లేదు. మనకు చిన్నపిల్లలు పుట్టినప్పుడు నడక రాదు, వాళ్ళకు తల్లే నేర్పియాలి, పెంచి పెద్దగా చేయాలి. మన ఆత్మ కూడా పరమాత్మ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం తెలియదు. మళ్ళా తల్లి పాపను పెంచి పెద్దగా చేసింది మన అమ్మ మనల్ని. మన ఆత్మను కూడా పరమాత్ముడు పెద్దగా చేస్తాడు ఆయన. వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర తెలంగాణ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆచార్య శ్రీనివాస్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత లాభాల గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని సూచించారు. నమస్కారం మిత్రులారా, ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం, మా అందరి ఉద్దేశం, ఎవరూ మాంసం తినకూడదు. మాంసం అనేది మన జీవితాలకు పట్టిన చీడ, మన ఊరికి పట్టిన పీడ. ఎవరూ మాంసం తినకూడదు. ఆ జంతువులను చంపడము, వాటిని బలి ఇవ్వడము, మరి దాన్ని ఆహారంగా తీసుకోవడము,
ఇంతకన్నా దరిద్రం మానవ జాతికి ఇంకొకటి లేదు. మన ఊరి పేరు బెల్లంపల్లి. ఇది చికెన్ పల్లి, మటన్ పల్లి, ఎగ్గపల్లి, ఫిష్ పల్లి కాదు. ఇది మన దేశం, భారతదేశం. మనది హింసా దేశం అని పెట్టలే మన ఊరి పేరు, మన దేశం పేరు భారతదేశం అని పెట్టారు. సో భారతదేశం అంటే కాంతితో, జ్ఞానంతో రమించేదని భారత్ అంటే. అంతే తప్ప మనం జంతువులను చంపడము, వాటితో కడుపులు నింపుకోవడం, హిందువులుగా, ముస్లింలుగా, క్రిస్టియన్లుగా పోజులు కొట్టడము, మతాల్లో ఇరుక్కుపోవడము, కులాల్లో ఇరుక్కుపోవడము, ఒకడు తినొచ్చు ఇంకొకటి తినకూడదు, ఈ చెత్త చెదరం అంతా తీసేయాలి. ఎవ్వడూ మాంసం తినకూడదు. శరీరాలన్నీ ఒక్కటే, ఏ మతమైనా శరీర ధర్మం ఒక్కటే. కాబట్టి కర్మ అన్నది కూడా ఒక్కటే. హిందూ వేప విత్తనం వేస్తే నేను హిందువుని కదా, వేప విత్తనం వేస్తే మామిడి పండు రాదు. ముస్లింలు కదా అని వేప విత్తనం వేస్తే మామిడి పండు రాదు. కర్మ ఎవరికైనా ఒకటి. భూమండలం కర్మ సిద్ధాంతమే పనిచేస్తుంది. దీన్ని అర్థం చేసుకుని తక్షణమే శాకాహారులుగా శాకాహార ర్యాలీ దీన్ని మనకు ఇది ఎందుకంటే అక్టోబర్లో జరగబోయే, హైదరాబాద్లో జరగబోయే జాతీయ అహింస ధ్యాన మహాసభలకు సపోర్ట్గా మరి 2 ఉభయ రాష్ట్రాల్లో అద్భుతంగా మరి ర్యాలీలు తీయడం జరుగుతుంది. అది మామూలు ర్యాలీలు కాదు, మెగా శాకాహార ర్యాలీలు. మరి ఈ భూప్రపంచం మొత్తం కూడా శాకాహారమయం కావాలి, ధ్యానమయం కావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా జరగాలి. ఇలాంటి చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కనుక జరిగితే ఏంటంటే అందరికీ అవగాహన కలుగుతుంది. మరి 2033 వరకు మనకు చక్కగా సత్యయుగం రాబోతుంది. మరి సత్యయుగం రావాలంటే ఊరికేనే రాదు కదా ఫ్రెండ్స్. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగాలి అంటే వీళ్ళకి సపోర్ట్ చేయాలి. 1 కాదు 2 కాదు 10 శాకాహార రథాలు ఇప్పటి వరకు మనం కనివిని ఎరగని ర్యాలీలు మనము చూస్తున్నాము. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ముందు మన అంతరంగంలో దాగి ఉన్న దానిని తెలుసుకోవాలని సూచించారు. అనవసరమైనవి కాకుండా అవసరం లేని వాటిని పట్టుకొని దుఃఖానికి లోనవుతున్నామని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ మనిషి ఉండగానే తెలుసుకోవాలా. శరీరం వెళ్ళిపోయినాక తెలుసుకునేది ఏంది ఉండదు. ఇంకా ఏందుంటుంది? ఇంకా ఎప్పుడు కూడదు తప్ప అన్నా కదా. ఈ మనిషి ఉండగానే ఈ మనిషిలో ఏదైతే ఉందో, ఏదైతే దాగి ఉందో, ఈ అంతర్గతంగా ఏదైతే ఉందో దాన్ని మనము తెలుసుకున్న దానిని అందుకు వచ్చిండేది, నేర్చుకోవడానికి వచ్చినాం. ఈ నేర్చుకోకుండా ఏంటో మనము అసలైన దాన్ని పట్టుకోకుండా అనవసరమైన దాన్ని పట్టుకుని దుఃఖానికి ఎవరైతున్నామో మనమే ఉన్నాము. అసలైన ఆనందాన్ని పట్టుకోకుండా ఏంటో అనవసరమైన దాన్ని అంతా పట్టుకుని దాని వెనక పరుగులు తీస్తూ నాకు దుఃఖం వచ్చింది, నేను ఇలా అయిపోతున్నాను, ఎందుకు ఇలా అయిపోతున్నాను అని క్వశ్చన్ వేసుకో. నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు? సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా జరుగుతుంది. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ పట్టణంలోని పలు స్కూళ్లలో విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీదర్లో గల లండన్ కిడ్స్ ప్రీ స్కూల్లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి విద్యార్థులకు చక్కగా తెలియజేశారు. ధ్యానం ఎలా చేయాలి, విద్యార్థులకు ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యానం చేశారు. ನಾವು ನಾರ್ಮಲ್ ಫಿಂಗರ್ ಡಿಫ್ರೆಂಟ್ ಸಣ್ಣ ಗಾಯ ಹೋಗ್ತದೆ ಗರಂ ಗಾಯ ಫಿಂಗರ್ ಬೇಸಿಸ್ ಆಗ್ತದೆ, ಅದು ಬುದ್ಧಿ ಆಗ್ತದೆ. ನಾವು ಅದೇ ಪರ್ಸೆಂಟ್ ಬೇಸಿಸ್ ಮಾಡಬೇಕು ಧ್ಯಾನವಾಗಿ. ನಾಟ್ಸಲ್ಲಿ ಏನು ಶ್ವಾಸ ಅದು ನೋಡ್ಕೊಂತ ಇರ್ಬೇಕು. ಸಾಕ್ಷಿ ಬಾಡಿ ಶ್ವಾಸಿ ಹೆಚ್ಚಾಕಮ್ಮ ಏನು ಮಾಡಬೇಕು, ಹ್ಯಾಂಗದ ಸಹಜವಾದ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ. ಬಾಯಿಗೆ ಏನು ಮಂತ್ರ ಉಚ್ಚಾರ ಮಾಡಬಾರ್ದು, ತಲೆ ಮೂರ್ತಿ ತರಬಾರ್ದು, ಕೇವಲ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ. ಇದು ಮಾಡೋ ಮೂಲಕ ಮನುಷ್ಯನೇ ಆಗ್ತದೆ. ಶ್ವಾಸ ಗಮನ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಶ್ವಾಸ ಒಂದೇ ವರ್ತಮಾನ ಅದ. ನಮ್ಮ ಬಾಡಿ ಟೇಕ್ ಕೇರ್ ಮಾಡೋದು ಉಸಿರೇ ಫ್ರೆಂಡ್. ಉಸಿರಿಗೆ ಅದೊಂದು ಶಕ್ತಿ ಇದೆ ಫ್ರೆಂಡ್. ಉಸಿರಿದ್ರೆ ಜೀವನ ಇಲ್ಲ, ಹೌದಲ್ಲ? ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಪ್ರೆಡಿಟಲ್ ತರಕೋಸ್ಕರ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ ಇರ್ತದೆ. ನಮ್ಮ ಮನಸ್ಸಿನಿರ್ತದೆ 90% ನೆಗೆಟಿವ್ ಆಲೋಚನೆಗಳು ಇರ್ತವೆ. ಭೂತಕಾಲದಲ್ಲಿ ಇರ್ತದೆ. ನಾವು ವರ್ತಮಾನದಲ್ಲೇ ಇರ್ಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ಧ್ಯಾನ ಮಾಡಿ. ಮಧ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಆಲೋಚನೆಗಳು ಬರ್ತಾವೋ ಇಗ್ನೋರ್ ಮಾಡಬೇಕು, ಪಕ್ಕಕ್ಕೆ ಇರಬೇಕು. ಪುನಃ ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ ಇರ್ತದೆ. ಖಾಲಿ ನಾರ್ಮಲ್ ಅಷ್ಟೇ ಶ್ವಾಸ ನೋಡ್ಕೊಂಡು ಇರ್ಬೇಕು. ಸಾಕ್ಷಿ ಬಾಡಿ ಕಣ್ಣು ಮಧ್ಯದಲ್ಲಿ ಯಾರು ತೆಗಿಬಾರ್ದು, ಓಕೆ ನೋಡಿ, ಹೌದಾ? ಮಾಡೋಣ ಫ್ರೆಂಡ್ಸ್. ಕಣ್ಣು ತಗೊಂಡು ಮುಚ್ಕೊಂಡು ಬಿಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಕೈಗಳಿಂದ ಕ್ರಾಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳಿ. ನಮ್ಮ ಕಡಿಮೆ ಇಟ್ಕೋಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್. ಕಾಲು ಕಡಿಮೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಕೇವಲ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ. ನೀವು ಒಳ್ಳೆ ಸಂಗೀತ ಹಚ್ತೀನಿ, ನಿಮ್ಮ ಲಕ್ಷ್ಯ ಮಾತ್ರ ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ. ಇದು ಮಾಡೋ ಮೂಲಕ ಮನಸ್ಸು ಶೂನ್ಯ ಅದೊಂದು ಶಕ್ತಿ ಬರ್ತದೆ. ಯಾವಾಗ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ ಇರ್ತೀವಿ, ನಮ್ಮ ಮನಸ್ಸು ಶೂನ್ಯ ಆದಾಗ ಬ್ರಹ್ಮಾಂಡ ಓಪನ್ ಆಗ್ತದೆ. ಬ್ರಹ್ಮಾಂಡಿ ಬಹಳ ಶಕ್ತಿ ಇರುತ್ತೆ. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పర్యవేక్షణలో అమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో విశాఖపట్నం పాత గాజువాకలో మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీ డ్రైవర్స్ కాలనీ ఆర్చ్ వద్ద నుండి ప్రారంభమై టీవీఎన్ కాలనీ శ్రీనివాస్ నగర్ మీదుగా అద్భుతంగా సాగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు కరపత్రాలను పంచుతూ నినాదాలు చేస్తూ ప్రజలకి శాకాహార విశిష్టతని తెలియజేశారు. అమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు వెంకట అప్పారావు ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు దేవుడున్నాడు దేవుడున్నాడు శాకాహారిగా మారిపో శాకాహారిగా మారిపో ఒక జీవాలను ప్రేమిద్దాం. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన చక్కగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో జూలై 5న ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంతరావు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు బొద్దులూరి వెంకటేశ్వర్లు.
అన్నమయ్య జిల్లా కొటాలలోని ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జేతవనంలో పిరమిడ్ జేతవనం ఫౌండర్ సుధాకర్ గారి ఆత్మోత్సవం జూలై 8, 9, 10వ తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జూలై 8న ఉదయం 10 గంటల నుంచి సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ భీమినేని వంశీ అమరత్వం అనే అంశంపై సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నిర్వహణలో కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో జూలై 5న ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రిచే 1 డే క్లాస్ నిర్వహించబడను. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరరావు సమక్షంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ లో జూలై 3 నుంచి 10వ తేదీ వరకు ధ్యాన సప్తాహం 7 రోజులు అఖండ మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. జూలై 3వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాల నుండి జూలై 10వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాల వరకు కార్యక్రమం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.